ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. అందరికీ వందనాలండి. సో కరెంట్ లేదు, ఇప్పటికే చాలా మంది మరి నా వాయిస్ చాలా చిన్నది, దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించాలి. చిన్నపిల్లలు కూడా, పిల్లలు మీరు ఎవరు కూడా గొడవ చేయకండి, ఓకేనా? కొద్ది నిమిషాలు, ఒక 30 మినిట్స్ లేదా ఒక 40 మినిట్స్ మాత్రమే వాక్యాన్ని చెప్పుకుందాం. ఆ దేవుని యొక్క మాటలు చాలా చాలా విలువైనవి. ఆయన యొక్క మాట గుండె చెదరిన వారిని బాగు చేస్తుంది. మరి ఒక విద్యార్థికి ప్రాథమిక పాఠాలు ఎంత అవసరమో, ఒక విశ్వాసికి దేవుని యొక్క మాటలు కూడా అంతే అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి మా సంఘంలో దేవుని యొక్క మాటలను అందించండి అని, మరి ఆయన ఎవరో కాదు, నాకు బావగారు అవుతారు. సో ఆయనకు, ప్రసంగి గారికి మరొక్క మారు తండ్రి అయిన దేవుని తరపున వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీరందరూ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా మాట్లాడకండి. నా వాయిస్ మీ దగ్గరికి చేరాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి. బ్యాడ్ లక్ ఏంటంటే కరెంట్ లేదు, ఓకేనా? దేని మీద కూడా మనం నమ్మకం పెట్టుకోకూడదు, దేవునిపైనే నమ్మకం పెట్టుకోవాలి. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ఏమండి, ప్రపంచములు నిర్మాణములై ఉన్నాయంటే కేవలం దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే, దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే. ఆ విషయం మనందరికీ తెలుసు. సో చాలా మంది మానవులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ సృష్టి ఎవరు కలుగు చేయకుండానే దానికి అదే వచ్చేసిందని అనుకుంటారు. ఏమండి, ఎవరు కలుగు చేయకుండా ఈ సృష్టి వచ్చిందా? ఈ సృష్టి కలుగు చేయబడిందా? రాలేదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదేంటంటే వివాహ వ్యవస్థ. భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అవుతారంటే, ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే భార్యాభర్తలు అవుతారు. వారిరువురు కూడా కలిసిన తర్వాత పిల్లలు పుడతారు. మరి ఇది ఎంత సత్యమో, దేవాది దేవుని యొక్క మాట ద్వారా, దేవాది దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ ప్రపంచము, ఈ సృష్టి సృజింపబడినదని మనం ముందుగా తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్నున్నాయి? 84 లక్షల జీవరాశులు. ప్రాకే పురుగు మొదలుకొని ఎగిరే పక్షి వరకు, మనం ఇళ్లల్లో పెంచుకునే కుక్క మొదలుకొని అడవిలో నివసించే క్రూర మృగమైన సింహం వరకు, ఇలా ఈ సృష్టిలో ఏ ప్రాణిని తీసుకున్నా, ఏ జీవరాశిని తీసుకున్నా, ఆ జీవరాశికి మాట వస్తుందా? మాట్లాడగలవా? మాట్లాడలేవు. కానీ దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృజింపబడిన మానవునికి మాత్రమే ఏమొస్తాయి? మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ
అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, చాలమ్మా చాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, పలుకులో ఏమొస్తుంది? మాటలో ఏమొస్తుంది? శబ్దం. ఏమొస్తుంది? శబ్దం. దీనికి శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఏమన్నాడంటే, ఈ సృష్టి దేవుడు కలుగు చేసినది కాదు, ఈ సృష్టి ఒక పదార్థము, అంటే ఒక పదార్థము పేలడం వల్ల, అంటే పేలడం వల్ల ఈ సృష్టి నిర్మాణం జరిగింది అన్నాడు ఆయన. బిగ్ బ్యాంగ్ అని దానికి పేరు పెట్టారు. ఏం పెట్టారు? బిగ్ బ్యాంగ్. సో బైబిల్ ఏమంటుందంటే, వెర్రివాడా, దేనికి అది కలుగుదు కానీ నా మాట వలన ఈ సృష్టి కలుగు చేయబడింది. అందుకే ఆయన అంటున్నాడు. చూడండి, చదవమ్మ ఒకసారి 3వ వచనం చదవమ్మ. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనగా ఆ మాటలో శబ్దం ఉంది. దేవుని యొక్క మాటలో శబ్దం ఉంది. నా మాట నేను పలుకుచుండగా నా స్వరము, ఆ యొక్క శబ్దము ఎంతవరకు వెళ్ళింది? కొంత దూరం వరకు వెళ్ళింది. నేను మాట్లాడిందే కొంత దూరం వరకు వెళితే, సాక్షాత్తు సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త యొక్క పలుకు ఎంతవరకు వెళ్తుందమ్మా? చాలా వరకు వెళుతుంది. బిగ్ బ్యాంగ్ వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన ఈ లోకము సృజింపబడింది. సృజింపబడిన వాటిలో మనమున్నాము, జీవరాశులున్నాయి, అలాగే ఈ ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులకి, ఈ ప్రకృతికి, ఆకాశంలో ఉండే నక్షత్రాలకు, భూమి మీద సంచరించు సకల జీవరాశులకు దేనికి మాటలు లేవు కానీ మనకు మాత్రమే మాట దేవుడు ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు, ఈ లోకాలను సృజించిన దేవాది దేవుడు మాటలాడుచున్నాడు కనుక మనము కూడా మాట్లాడగలం. ఎందుకంటే ఆయన స్వరూపములో, ఆయన రూపములో మనం సృజింపబడ్డాము కనుక మనకు మాట్లాడే వరాన్ని దేవుడు ఇచ్చాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, మాట్లాడే వరాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము? మనం మాట్లాడే తీరు ఎలా ఉన్నది? సుమారుగా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అమ్మా? ఎవరు కొనక్కండి. నేను మాట్లాడే మాట జోలపాటలాగా మీకు ఉండొచ్చు, లేకపోతే నేను మాట్లాడే విధానం మీకు నచ్చకపోవచ్చు, లేకపోతే పైన ఫ్యాన్లు లేవు, పైనుండి అంత ఒక్కపోతే ఉన్నది, సో విసుగుగా ఉందని మీకు నచ్చకపోవచ్చు. దయచేసి ఈ అరగంట సేపు మీ యొక్క మనస్సును, మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా దేవుని యొక్క మాట మీదే పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా అనే మాటకి అర్థం ఏంటో చెప్పగలరా? దేవుణ్ణి చెప్పమ్మా. చెల్లి ఏమో ఉంటుంది, అలా కాదు, ఇంకొకటి ఉండే అర్థమని చెప్పగలవా? లాస్ట్కి ఆమెన్ అంటే అవునుగాక అని అర్థము. సో లాస్ట్లో ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం, సరేనా? ఓకే. అయితే మన దైనందిన జీవితంలో ఒక వ్యక్తి యొక్క అవసరాలు తీరాలన్నా, ఒక వ్యక్తి యొక్క బాధ ఇంకొక వ్యక్తికి తెలియాలన్నా ఏది అవసరము చెప్పగలరు ఎవరైనా? బొగ్గులు మాట అవసరం, మాట అవసరం. దేవుడు మాట ద్వారా తన యొక్క భక్తులకు తెలియజేయకపోతే ఓన్లీ మాట్లాడకుండా సైగల ద్వారా తెలియజేశాడు అనుకో, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందనండి నీకు? ఇప్పుడు నేను ఇలా అంటాను, ఇలాగా అంటాను, మీకు ఎవరికైనా అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలే. నేను మాట్లాడితేనే నీకు అర్థమవుతుంది. అందుకే మాట్లాడే వరాన్ని మానవునికి మాత్రమే ఇచ్చాడు. మాట్లాడే వరాన్ని ఏ జీవికి ఇవ్వలేదు. ఒకవేళ సింహమే మాట్లాడిందనుకో, అని గాండ్రించే సింహమే మాట్లాడిందనుకో, రే అటెక్కడికి వెళ్తున్నావురా, ఇట్రారంటే మనం ఉంటామా? తన భాషను, తన యొక్క బాధను ఏ జీవి తెలియజేయలేదు, కానీ మానవుడు మాత్రమే తెలియజేయగలడు.
లేపగలడు, తెలియజేయగలడు. అసలు పాఠంలోనికి వచ్చేద్దాం. ఇంతసేపు ఈ మాట కోసమే చెబుతున్నాడు. అసలు పాఠం ఏంటో మనం తెలుసుకుందాం. అసలు మనిషి 700 కోట్ల నుండి 800 కోట్ల ఉన్న ఈ జనాభాలో సుమారుగా 205 దేశాలకు పైగా ఉన్న ఈ జనాభాలో 99% మంది మాట్లాడగలుగుతున్నారు. 1% మూగవారిగా పుడుతున్నారు. మరి మాట్లాడేవారు ఎలా మాట్లాడుతున్నారు? ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడాలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసుకుందాం. ఏమండి మేషరు, తెలుసుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు ప్రసంగి, అంటే సొలొమోను. ఈయన చాలా జ్ఞానవంతుడు. మానవులలో కల్లా అత్యధిక జ్ఞానము గలవాడు, తెలివైన వాడు ఎవరంటే సొలొమోను. ఆ సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు మ్యాషర్ నేను ఒరే అన్నాను అనుకో, ఆయనకి ఎలా ఉంటుంది అమ్మా? కోపం వస్తుంది లేదా? అదే ఇందులో ఉన్న స్త్రీలలో నేను ఒకరిని ఏమే అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? కోపంగా ఉంటుందా? అదే మృదువుగా ప్రేమగా, సార్ బాగున్నారా, అమ్మా వచ్చారా, ఈ మాటకు ఆ మాటకు ఎంత తేడా ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది కదా, చాలా తేడా ఉంది కదా. అందుకే మృదువైన మాట దేనిని చల్లారుస్తుందట? క్రోధమును చల్లారుస్తుంది. నొప్పించు మాట కోపమును రేపు. ఈ మాట తేడా వలనే ప్రపంచంలో ఉండే మానవాళ్ళ మధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఏమైపోతున్నాయి? తెగిపోతున్నాయి. తెలుసా? ఒక మాట తేడా వచ్చిందనుకో, మన నోట నుండి ఈ పెదవుల ద్వారము మూసుకోకపోతే ఈ మాట తేడాలో ఎక్కడికి వెళ్ళిపోతామ్మా? కోర్టుల నుండి కత్తుల వరకు వెళ్ళిపోతారా లేదా? అందుకే నీ నోరు భద్రం చేసుకో. నీ మాట సరైనదిగా ఉండాలి. నీ నోట నుండి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే నీ మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఏమ్మా, ఉప్పు అన్నదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నదంట. నువ్వు సుగంధ ద్రవ్యాలు అంటే పోపులు చెప్పినా, ఇంకా జీలకర్ర, ఇంకా ధనియాలు, ఆవాలు, మిరియాలు, ఏవో సంథింగ్, ఇవన్నీ వేసి చక్కగా కూరను వండామనుకో, ఒకటి వేయలేదు. ఏంటి? ఉప్పు వేయకపోతే నువ్వు ఎంత వంట చేసినా అది వృధాయే. అలాగే నీ నోట నుండి వచ్చు మాట రుచికరంగా ఉండకపోతే అవతల వ్యక్తికి నీతో మాట్లాడాలనిపిస్తుందా? అనిపిస్తుందా మేడం? అనిపించదండి. నీ నోట నుండి వచ్చు మాట మృదువుగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఆ మాట ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించారు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాటే. నీ మాట, నీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. అంతేగాని కోపము పుట్టించే మాటగా ఉండకూడదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దట. నీ నోరు మంచిది కాకపోతే ఊరంతా వచ్చి తొమ్ముతారు నిన్ను. కుక్క చక్కగా పడుకుంది, లేకపోతే కుక్క నీ ప్రక్క నుండి వెళ్ళిపోయిన కుక్క చెవులు నువ్వు పట్టుకున్నావు అనుకో, ఏం చేస్తుంది? కరుస్తుందండి. నువ్వు ఊరిగా దాన్ని తోక పట్టుకొని దాన్ని చెవులు పట్టుకొని వెళ్ళండి, కరుస్తుంది. కాముగా ఉన్నా నీవు ఎవడో ఒకరికి తిట్టావు అనుకో, ఏం చేస్తాడు? 2 తొంతాడు.
నిశ్శబ్దంగా ఉన్న నన్ను కదిపాడు, రేపాడు, వీడు వాడి మాటలతో రెచ్చగొట్టాడు, వీడిని అంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకీ మన మాటలు ఎలా ఉండాలి? ఫస్ట్ మాట చెప్పాడు, మృదువైన మాట అన్నాడు. మృదువైన మాట మనం మాట్లాడి ఇప్పుడు నేర్చుకోవద్దు. మృదువైన మాట ఇప్పుడు వద్దు. పాపము గురించి మాట్లాడదు. ఏమా మనం ఎలా మాట్లాడాలి? మన మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అని దాంట్లో రెండోది మనం ఎంచుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఎంత మంచి మాట చూడండి. జీవ మరణములు నాలుక వశం. నువ్వు బ్రతకాలన్నా మరణించాలన్నా దేనిలో ఉందట? నాలుకలో ఉంది. నరవలేని నాలుక ఎన్నైనా మాట్లాడగలదు. ఒక్కొక్కరి మాట ఎలా ఉంటుంది తెలుసా? హృదయంలో బాకులాగా దూరిపోతుంది. బాకు అంటే బోరగట్టు కాదు, కత్తి, బల్లెమలాగా, శూలములాగా దూరిపోతుంది. ఒక్కొక్కరు మాట్లాడే మాట ఎలా ఉండదు తెలుసా? హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఒక్కొక్కరి మాట విని ఫ్యాన్ గురిపోసుకునే వాళ్ళు కూడా మాటలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళనే మాటలు ఎంత నొప్పించు మాటలుగా ఉన్నాయో. సో నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్త. జీవము మరణము నీ నాలుక వశము. ఏమా దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అన్నాడు దేవుడు. మాట్లాడేవారు ఒక్కొక్కరు డబ్బా రేట్లా మాట్లాడతారు. మాట్లాడితే ఆపరు, ఏడెత్తారు కదా అలా మాట్లాడుతూ ఆపరు. ఆ మాటల్లో ఏమి దొరుకుతుందంట? దోషములు దొరుకుతాయి. థ్యాంక్ యూ మాస్టర్. అందుకే నొప్పించు మాటల్లో మొదటి మాట, అమ్మా చదువుకున్నవారు నోట్స్ రాసుకోండి. ఇలాంటి విలువైన మాటలు ఎక్కడ దొరకవు మీకు. చదువుకున్న వారికి ముందు తెలుసుకున్నది ఏంటంటే, ఆ మేడం గారు రాస్తున్నారు, దేవుని మాటలను మనం ఏం చేయాలి? రాసుకోవాలి. ముందుగా మృదువైన మాట గురించి కాకుండా నొప్పించు మాట గురించి నేర్చుకుందాం. నొప్పించు మాటల్లో మొదటిది విస్తారమైన మాటలు. ఏంటట? విస్తారమైన మాటలు. ఆ విస్తారమైన మాటలు ఎలా ఉంటాయి చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. చాలండి. విస్తారమైన మాటల్లో ఏముంటదంట? దోషం ఉంటది. నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడితే, ఎవరు చెప్పినా వినకుండా నువ్వు మాట్లాడితే తప్పనిసరిగా దోషాలు ఉంటాయి. ఆ దోషాలు సరిదిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే పెద్దలు ఏమంటున్నారంటే, కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు. జాగ్రత్త. నీ నోరు జారావనుకో, తిరిగి ఆ మాట నువ్వు తీసుకోగలవా? తిట్టేస్తాం. తిరిగి ఆ మాటను తీసుకోగలమా? తీసుకోలేము. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. దీనిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే మల్టిట్యూడ్ ఆఫ్ వర్డ్స్. ఏమంటారు? మల్టిట్యూడ్ ఆఫ్ వర్డ్స్ అంటే విస్తారమైన మాటలు. ఇందులో మనలో ఎవరైనా విస్తారమైన మాటలు ఆడేవారు ఎవరైనా ఉన్నారేటమ్మా? బొగ్గులు విస్తారంగా మాట్లాడతావా? మాట్లాడవు కదా? మంచిది, వెరీ గుడ్. ప్రసంగి గ్రంథము తీయండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయం 14వ వచనం. కలుగుబోవునది ఏదో మనుష్యులు ఎరుగక బుద్ధిహీనులు చదవమ్మా మాట్లాడుదురు. చనిపోయిన తరువాత చాలమ్మా. కలుగుబోవునది ఏదో ఎరుగక మునిపే బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారట? విస్తారముగా మాట్లాడతారట.
విస్తారముగా అంటే అక్కడ మ్యాటర్ వాళ్ళకి ఏం తెలియదు, కానీ మధ్యలో వచ్చి ఏం చేస్తారు, మన భాషలో చెప్పాలంటే స్వీయం అంటే నాది గొట్టులాగా అలాగంటే దానికి వండుకోరా. సాయిలన్నా ఉన్నాడు, నేను మాటలు చెప్తుంటే మీరు బొగ్గులేయండి అంటాడు. ఆయన బొగ్గులేస్తే ఏమొస్తుందట, మంట వస్తుంది. నేను మాటలు చెప్తాడు తానా అంటే తందానా అనాలి, మీరు అదా తందానా అనాలంట. అర్థమైందా? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఆ మాటలు కొంతమందికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడ ఏమైనా ఒక మీటింగ్ జరిగింది అనుకో, మధ్యలో వస్తారు. మధ్యలో వచ్చి అక్కడ మేటర్ తెలియదు కానీ ఇది మీటర్ నొక్కేస్తాడు. మీటర్ నొక్కి కూడా ఆపురా, నువ్వు చెప్పింది ఒకటే ఇక్కడ జరిగింది ఒకటే అంటే ఏం చేస్తారు, ఆపరు. అంటే ఇలాంటి వారిని దేవుడు ఏమంటారు అంటే బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనత అంటే మీకు అర్థం కాదు కానీ బుర్ర లేనోడు అంటారు. ఏమంటారు? ఆ తెలుగు తక్కువడు అంటే అది వేరేకి వెళ్ళిపోద్ది. బుర్ర లేనోడు అంటే మనకేమొస్తుంది, ప్రేమ వస్తుంది, కోపం వస్తుంది. కోపం వస్తుందా? బుద్ధిహీనంగా మాట్లాడక నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే నీకు మేటర్ తెలియకుండా మీటర్ నొక్కిస్తే ఆ మాటల్లో ఏముంటదట, దోషం ఉంటుంది. అందుకే విస్తారంగా నువ్వు మాట్లాడుకో, విస్తారంగా నువ్వు మాట్లాడుకో. తిమోతి రాసిన మొదటి పత్రిక తీయండి, అంతకంటే ముందుగా యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు 1:19. మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఓకేనమ్మా. మాట్లాడడానికి ఏం చేయాలట, నిదానించాలి. వినుటకు వేగిరి పడాలి. కానీ ఇక్కడ రివర్స్, మాట్లాడడానికి తొందరపడతాం, వినడానికి వెనక్కుంటాం. ఇప్పుడు నేను చెప్పేది ఒక గంట సేపు చెప్పాను అనుకో, మీకు ఎలా ఉంటుంది అలా, ఇసుకొచ్చేద్దా? అందుకే దేవుడు ఏం చేశాడంటే మనిషికి ఒక నోటిని ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. 2 చెవులతో వినండి, ఒక నోటితో తక్కువగా మాట్లాడండి అన్నారు. ఒకవేళ మనకే 2 నోరులు ఉన్నాయి అనుకో, చెప్పర్రా, ముందు ఒక నోరు వెనక ఒక నోరు ఉందనుకో, ముందు నోటితో మాట్లాడతాము, వెనక నోటితో మాట్లాడతాం. ఉదాహరణకు ఫోన్లు 2 వస్తాయి మనకు. అమ్మా ఇంట్లో మొబైల్స్ 2 ఉన్నాయి అనుకో, నాన్నది ఒకటి, అమ్మది ఒకటి, నీది ఒకటి. నీకు ఒక ఫోన్ వచ్చింది, వెంటనే అన్నికి ఈ అమ్మాయి మాట్లాడుతానంటే లైన్లో నువ్వు ఉన్నావు, ఈ పక్కన చేస్తాను మాట్లాడతాం, మళ్ళీ ఈ లైన్లో పెట్టి ఇలా మాట్లాడతాం. అదే మనకు 2 నోర్లు ఉన్నాయి అనుకో, తట్టుకోగలుగుతాం మనల్ని ఎవరైనా. దేవుడికి తెలుసండి, మానవునికి ఏ అవయవాలు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసి మనకి ఒక నోటిని ఇచ్చాడు, 2 చెవుల్ని ఇచ్చాడు. అందుకే వినడానికి వేగిరి పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కోపపడడానికి ఎలా ఉండాలి, కోపపడడానికి ఎలా ఉండాలా, లెగిసిపోలా, నెమ్మదిగా ఉండాలి. భార్య భర్తల మధ్య సంభాషణ మొదలవుతుంది ఎక్కడ, మీకు తెలియదులే అమ్మ, పెళ్లి కాలేదు. భార్య భర్తల మధ్య అన్ని పనులు ముగించుకున్న తర్వాత పడుకునే ముందు చిన్న సంభాషణ మొదలవుతుంది. ఆ సంభాషణ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతే, పడుకుని పిల్లల కూడా లెగిసినంత వరకు వెళ్ళిపోతే ఏటైపోయింది అనుకుంటున్నారు. ఆ మాటల్లో ఏం మాట్లాడుతుంది, అవసరమైతే పక్కనున్న చంద్రముఖులకు గడ్డ పరుపు కూడా లెగిసిపోయి టపా పడుతుంటాయి. మాటల వల్ల ఏముండరా, కోపం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కోపం వచ్చే మాట భార్య గాని భర్త గాని ఏమైనా అన్నారు అనుకో, మామూలుగా ఉండదు. మీ అమ్మ ఎలాంటిదా, మీ నాన్న ఎలాంటోడు, మీ తమ్ముడు ఎలాంటోడు అన్నావు అనుకో, యువతల నుండి ఏమవుతుంది, ఏంటి మా అమ్మ గురించి అంటావా, మా నాన్న గురించి అంటావా, మా తమ్ముడు గురించి అంటావా, మరి మీ అమ్మ మరి మీ నాన్న ఏమంటారు, కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకోవడం ఏంటి, దెబ్బలు మామూలుగా ఉండవు. ఆ పక్కన ఉన్నారు కూడా ఎగిసిపోతారు. అందుకే నీ నోరు కంట్రోల్ ఉండాలి. నీ నోరు కంట్రోల్. కోపం వస్తే ఏం చేయాలి, ఒక 5 నిమిషాలు
పక్కకి వెళ్ళి ప్రశాంతంగా అటు ఇటు తిరిగేసి వచ్చేయాలి. నాలాంటి అయితే గ్రౌండ్ దగ్గర కనుక కిందకి దిగిపోయి మళ్ళీ పైకి వచ్చేస్తాం. అందుకే కోపం వచ్చినప్పుడు ఏది పడితే అది పేరకూడదు. డబ్బా రేఖలాగా మాట్లాడే అలవాటు నీకుంటే దయచేసి ఆ డబ్బా రేఖతనాన్ని నేను మీ చిన్నప్పుడు తోటలు కాయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే వరిసేని కాయడానికి వెళ్ళినప్పుడు ఏం మోగించాలి మనకి మీకు తెలియదు కదా. ప్లేట్ పట్టుకొని అని టపటపటపటపట సౌండ్ చేసేవాళ్ళం. ఆ సౌండ్కి ఏమి వెళ్ళిపోండి, పక్షులు వెళ్ళిపోండి. కానీ మన సౌండ్కి కొంతమంది తట్టుకోలేరు. ఓరి నాయన నోరెత్తిందిరా, భూలోకమ్మ నోరెత్తింది, మన పరలోకము వెళ్ళలేవురా నాయన, వెళ్ళిపోతాం రా బాబు అన్నట్టు మాట్లాడుతారు. దయచేసి అలా మాట్లాడకండి, విస్తారంగా మాట్లాడకండి. తిమోతి రాసిన మొదటి పత్రిక తీయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. వారు క్రీస్తునకు విరోధముగా చదవండి. వారు క్రీస్తునకు విరోధముగా నిరక్షసులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును మొదలుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడ కోరుదురు. ఓకే. మరియు వారి ఇంటంటో తిరిగిలాడుచు బద్ధకరాండ్రొకటకు మాత్రమే గాక ఆటరాని మాటలాడుచు వదలబోతులను వరుడు జోలికి పోవారును అగుటకు చాలండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఈ మాటలో పరమార్థం ఏంటో తెలుసా? యవ్వనస్తులు, చిన్నపిల్లలు, పెద్దవారు, నడి వయసు కలిగిన వారు, వృద్ధులు, వాళ్ళకి ఊసిపోకుండా అలా ఉన్నదనుకో ఏం చేస్తాం పాప? ఏం చేస్తాం? మనకి డిమ్ముగా ఉందనుకో మనం ఏం చేస్తామమ్మా? పక్కింటికి వెళ్తాం. పక్కింటికి వెళ్ళి ఏటోది నేను బాగున్నానంటే బాగున్నానంట. ఆ తర్వాత అలాగే 5 నిమిషాలు అయిన తర్వాత మన మాట తీరు మారిపోతుంది. ఆ పక్కింటి ఆవిడ గురించి మాట్లాడతాం, ఆ తర్వాత ఎదురింటి ఆవిడ గురించి మాట్లాడతాం, ఆ తర్వాత తన భర్త గురించి మాట్లాడుతాం. ఆ రోజంతా కాలక్షేపం అయిపోయింది. మన క్రైస్తవుల యొక్క విధానం కూడా ఇలాగే ఉంది తెలుసా. చాలా మందికి టైం పాస్ అవ్వకపోతే ఫోన్ తీస్తాం, వాళ్ళకి గెలుగుతారు, వీళ్ళు గెలుగుతారు, వాళ్ళతో మాట్లాడుతారు, వీళ్ళతో మాట్లాడుతారు, అన్నీ కూడా మాట్లాడి టైం అయిపోయిన తర్వాత వదిలే మా ఆయన వచ్చేది పెట్టి రేపు చేద్దామనే పెట్టి మిగతా విషయాలు తర్వాత సీరియల్లో తర్వాత యువతల ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఏదైనా విషయం చెప్తే ఉబలాటం ఎక్కువ కదా, రాత్రాల్లో నిద్ర పట్టదు. రేపు వదిన గారు ఆ మాట చెప్తామన్నారు, లేకపోతే బావగారు ఆ మాట చెప్తామన్నారని ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం? అన్నీ వెళ్ళిపోయి నీ ఇష్టమేనా మాట్లాడుకోవచ్చు. వద్దండి. ఆ విధానము నీ విశ్వాసం నుండి నిన్ను తొలగిస్తుంది. విస్తారంగా నువ్వు మాట్లాడితే నీ విశ్వాసం నీలో సన్నగిల్లిపోతుంది. దేవునిలో నువ్వు ఉండలేవు. నువ్వు ఒకవేళ ఖాళీగా ఉంటే దేవుని నామాన్ని స్తుతించు. నువ్వు ఒకవేళ ఖాళీగా ఉంటే బైబిల్ చదువు, లేకపోతే 2 పాటలు నేర్చుకో. ఏమమ్మా? 2 పాటలు నేర్చుకో. నీ స్వరాన్ని ఎవరు బయటికి వెళ్ళలేకపోతే బాత్రూంలో పాడుకో, లేకపోతే ఇంట్లో పాడుకో, నీకు నువ్వుగా పాడుకో. అంతేగాని విస్తారమైన మాటలు ఇప్పుడు కూడా ఆడకండి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. దోషం ఉంటే పరలోకం వస్తుందా? రాదు. అందులోనే రెండవది రూడ్ వర్డ్స్, అంటే మూర్ఖపు మాటలు. ఏంటంటే మూర్ఖపు మాటలు ఎవరైనా మనలో ఆడేవారు ఎవరైనా ఉన్నారా? మూర్ఖంగా అంటే ఏమీ లేదమ్మా. నాకు విషయము తెలిసి కూడా ఆ విషయాన్ని తెలియనట్టు మూర్ఖంగా మాట్లాడాను అనుకో, దాన్ని మూర్ఖపు మాటలు అంటారు. ఏమయ్యా నీకు తెలియదా? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు ఏంటి? మూర్ఖుడిలాగా. అంతే కదమ్మా. మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడు కూడా 100కి 95% ఈ మూర్ఖపు మాట్లాడుతున్నాడు తెలుసా. ఈ మూర్ఖపు మాటలు ఎవడైతే ఆడాడో వాడు దేవునికి దూరం అయిపోతాడు. సత్యం తెలిసి కూడా సత్యం తెలియజేయకపోతే దాన్ని మూర్ఖత్వం అంటారు. అక్కడ ఉన్న విషయం తెలిసి కూడా నువ్వు విషయాన్ని తెలియజేయకుండా నీకు నచ్చినట్టు మాట్లాడితే దాన్ని మూర్ఖపు మాటలు అంటారు. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఓకే.
మూర్ఖపు మాటలు నీ నోటి నుండి రానీయకము. ఎంతమంది అయినా మాట్లాడతారు మూర్ఖపు మాటలు? మన ముందు సంచరించరా మూర్ఖులు? ఉంటారు కదండి, ఉంటారు. మన ముందు మూర్ఖులు చాలా మంది ఉంటారండి. మొరటోలు అంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటారు? మొరటోలు. ఎవరో వాడికి ఏం తెలియదు, ఏ నచ్చినట్టు మూర్ఖంగా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, నాబాలు అబీగయీలు. ఓకేనా? మీరు వాక్యం తీసి చెప్తే లేట్ అయిపోద్దేమో. నాబాలు అబీగయీలు. ఈ అబీగయీలు అనేది భార్య, నాబాలు అనేవాడు భర్త. ఈయన చాలా భాగ్యవంతుడు. ఈ భాగ్యవంతుడైన వారి దగ్గరికి దావీదు మహారాజు తన యొక్క సేవకులను పంపిస్తాడు. పంపించి, అయ్యా రాజుగారు మీ సహాయాన్ని కోరారు, మీరు సహాయం చేయాలని అడుగుతారు. అడిగేటప్పుడు ఈ నాబాలు మాట ఏంటో తెలుసా? దావీదు ఎవడు? అయ్యా యెషయా కుమారుడు. యెషయా కుమారుడా? యెషయా ఎవడు? అయ్యా రాజు. రాజు ఎవడు? ఎవడైతే నాకేంటి అనేవారు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పర్సనల్ పిఏ అంటే పిఏ వచ్చాడు అనుకో, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని రమ్మంటాను నాన్న అని నన్ను అడిగాడు అనుకో, లేకపోతే ప్రసంగి గారిని అడిగారు అనుకో, అడిగేటప్పుడు చంద్రబాబు ఎవడు అని అన్నాం అనుకో, పిఏలు ఎవడికి చెప్తాడు? చంద్రబాబు నాయుడు. ఏంటి నేను ఎవడని అడుగుతున్నాడా? ఆయన తీసుకుంటారండి, అవుద్ది. దావీదు ఎవడు? యెషయా ఎవడు? ఎవడైతే నాకేంటి అని మూర్ఖంగా మాట్లాడాడు. మూర్ఖంగా మాట్లాడిన మాటలు వెళ్ళి ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాడు? ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా దావీదు దగ్గర, ఏమయ్యా నాబాలు ఏమన్నాడు? అయ్యా మీరెవరో తెలియదంట, ఈ దేశానికే మహారాజు అయిన మీరు ఎవరో తెలియదట. చిన్న వయసులోనే ఒక మూర్ఖుడిని చంపి, ఎవరిని చంపాడండి దావీదు? గొలియాత్. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి అబ్బాయికి. అర్థమైందా? చిన్నప్పుడే గొలియాతుని చంపిన దావీదు నాబాలుకు తెలియదంట. ఒకే ప్రాంతంలో జీవించేవారు. ఫిలిప్పీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించి ఒక ఘన విజయాన్ని అందించిన దావీదు తెలియదట. సౌలు చేతిలో నుండి దేవుడు దావీదుకి రాజుగా అప్పగిస్తే ఆ రాజు తెలియదంట. అయ్యా మీరెవరో తెలియదట. అయ్యా నువ్వెవడు, మీ నాన్న ఎవడు, మీ అబ్బెవడు, ఇదేని అదేని చెబితే దావీదుకి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. నొప్పించే మాట ఇది, నొప్పించే మాట. ఆ నొప్పించే మాటల్లో మూర్ఖపు మాట. దావీదు కోపం వచ్చి అంత మాట అంటాడా? పదండ్రా అనేసరికి ఆ విషయం వచ్చి ఎవరికి చెప్తారు తెలిసిలో? అబీగయీలుకి చెప్తారు, తన భార్యకి. అమ్మా నీ భర్త అయిపోయాడు, దావీదు చేతిలో చచ్చిపోతాడు, నువ్వే కాపాడుకెళ్ళేసరికి ఏం జరిగింది? ఇలాగన్నాడు. అమ్మ నాయన అనుకొని ముందుగా తన సేవకులను పంపించి తర్వాత వెళ్తాడు. అయ్యా క్షమించిన ఆయన, ఇది మృదువైన మాట. అయ్యా క్షమించు, నా భర్త మొరటోడు, నా భర్త మూర్ఖుడు. ఆ మూర్ఖపు మాటల వల్ల నీకు రౌద్రం వచ్చింది, ఉగ్రం వచ్చింది. దయచేసి మన్నించిన ఆయన, నా మీద ప్రేమ చూపించి నా తాలిబొట్టుని కాపాడు. మన భాషలో చెప్పాలంటే దయచేసి నా భర్తను ఏం చేయకంటే, దావీదు దేవుడిని తెలుసుకున్నవాడు కనుక ఆగిపోతాడు. దేవునికి స్తోత్రం. అంటే మన మాట కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. జాగ్రత్త. మూర్ఖంగా మాట్లాడుకు నువ్వు, నీ మాట కొన్నిసార్లు అధికారుల యొద్దకు తీసుకెళ్తుంది. అందుకే నోరు మంచిదవ్వాలి, అప్పుడు నువ్వు మంచివాడు అవుతావు. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కత్తిపోటు వంటి మాటలు. మూడవది కత్తిపోటు వంటి మాటలు. ఇవేటండి? నోట్లో కొత్తలు ఉంటాయి. ఏంటండి అమ్మా? నోట్లో కొత్తలు ఉంటాయా? చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక. చాలండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఉన్నారమ్మా? ఉన్నారా? మామూలుగా ఉండదండి. కలంపోటు కంటే కత్తిపోటు అంటే కలంపోటు కంటే మాట పోటు చాలా చాలా ఇదనమాట. ఆ మాటలు మాట్లాడితే తట్టుకోలేనటువంటి మాటలు మాట్లాడతాడు.
ఆ మాట గురించి దావీదు గారు ఏమంటాడు చూడండి. కీర్తన గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 59వ అధ్యాయం 7వ వచనం. వినువారెవరును లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగలుగుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. వారి పెదవులలో కత్తులున్నవి. కత్తులు నిజంగా ఉంటాయా ఏమండి? కానీ ఆ పెదవుల ద్వారా వచ్చే మాటలు, ఆ హృదయం లోతులో నుండి వచ్చే మాటలు కత్తి కంటే దారుగా ఉంటాయి. కత్తితో పొడి చేసినా పర్వాలేదు, కానీ అలాగే పొడిచికర్రు ఎవరు కనబడతారు. నీ నోటి మాట మాత్రము కత్తిపోటులాగా ఉండకూడదు, జాగ్రత్త. స్వయాన దావీదే చెప్తున్నాడు. దావీదు యొక్క కుమారుడు సొలొమోనే చెప్తున్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో. నీ మాట కత్తిపోటులాగా ఉండకూడదు, చాలా మృదువుగా ఉండాలి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పేది. ఫస్ట్ మాట ఏంటి చెప్పరా? విస్తారమైన మాటలు. రెండవ మాట ఏంటి? మూడవ మాట కత్తిపోటు వంటి మాట. కత్తిపోటు వంటి. నాలుగవ మాట విమర్శించే మాట. విమర్శ. విమర్శ అంటే తెలుసా? విమర్శలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సద్విమర్శ, రెండవది దుర్విమర్శ. అంటే ఎవరైనా తప్పు చేస్తే సద్విమర్శలో వారిని మార్చొచ్చు, కానీ దుర్విమర్శ చేస్తారు కావాలని కొంతమంది. దుర్విమర్శ అంటే ఇప్పుడు సపోజ్ ఈ చెల్లి తుడవడానికి వచ్చింది అనుకో, సంఘ పరిచర్య చేయడానికి వచ్చింది అనుకో, వచ్చేటప్పుడు తుడిసావులే, చేశావులే, ఒక పాట పాడారనుకో, పాడావులే. ప్రతిదానికి విమర్శే. క్రిటిక్ అంటారనమాట వీటిని. క్రిటిక్ వర్డ్స్ అంటే కత్తి మహేష్ తెలుసు మీకు? కత్తి మహేష్ తెలుసండి? తెలుసు కదండి, చనిపోయాడు ఆయన. ఆయన్ని సినీ క్రిటిక్ అంటారు, సినీ విమర్శకుడు అని అంటారు. రాజకీయాన్ని కూడా విమర్శించేవాడు. ఏ సినిమా అయినా సినిమాలోకి వెళ్తే ఇంట్రెస్ట్గా ఆలకిస్తారని వెళ్తున్నాను. ఓకేనా? ఏ సినిమా అయినా బాగలేదు అనుకో, ఏ సినిమా అయినా బాగలేదు అనుకో, ఆ బాగలేని దాన్ని విమర్శిస్తాడు. ఇదిగో ఇక్కడ తేడా ఉంది, ఇక్కడ తేడా ఉందని. అర్థమైందా? అంటే మన యొక్క మాట తీరు బాగులేకపోతే, మన యొక్క నడిచే విధానం బాగులేకపోతే దాన్ని సద్విమర్శ అంటే బాగు చేయడానికి ఆడే మాటలు సద్విమర్శ అంటారు. ఒకవేళ కావాలని ఆడే మాటను దుర్విమర్శ అంటారు. మనం దుర్విమర్శ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 5వ మాట చూడండి. 5వ మాట మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. మొదటి సమూయేలు 2:3 అండి. యెహోవా అనంత జ్ఞానపు దేవుడు. వెరీ గుడ్. ఆయనే తీరును పరీక్షించువాడు. ఓకే. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి. గర్వపు మాటలు నీ నోట రానీయకుడి. ఇకను గర్వం. ఈ గర్వం మాటలు పలికేవారు ఉంటారండి, అహంకారంగా ఉంటారు కదా మేషరు, ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను బాగా మాట్లాడాను అనుకో, లేకపోతే నేను బాగా చదివాను అనుకో, నాలో ఏమొస్తుంది? గర్వం వస్తుంది. నాలో చదవగలవా అని అంటామా లేదా? గర్వపు మాటలు నీ నోట రానీయకూడదు. ఈ గర్వపు మాటలు నీలో నుండి వచ్చిందంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ప్రకటన గ్రంథంలో అంటారు, గర్వంగా మాట్లాడేవారు, అబద్ధికులు, పిరికివారు, ఇంకెవరు, వ్యభిచారకులు, వీళ్ళెవ్వరు కూడా ఎక్కడికి చేరరట? పరలోకానికి చేరరట. ఒకవేళ నీకు అందం ఉందనుకో, అందాన్ని బట్టి గర్వంగా మాట్లాడేవనుకో, లేకపోతే నీకు చదువు బాగొచ్చు అనుకో, నీకు ఉద్యోగం ఉందనుకో, నీకు ధనం ఉందనుకో, దేన్ని బట్టి నువ్వు గర్వించినా ఎక్కడికి పడిపో ద్వారా నరకంలోనికి వెళ్ళిపోతావు. పొగిడితే కొంతమంది ఏమైపోతారు? మామూలు ఎక్కడ రోయి మనం చెట్టు ఎక్కిపోయి డబ్బులు పడతారు. గర్వం అనేది నీలో ఉందంటే, గర్వం నీలో చేరితే నువ్వు దేవునికి దూరం అయిపోయింది. ఎందుకంటే దేవుని స్వభావం అది కాదు. దేవునికి గర్వం ఉందా? లేదండి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవాది దేవునికి గర్వం లేనప్పుడు, ఒక మంచి నిర్మాణాన్ని నీకు ఇచ్చేటప్పుడు హాయికి లేని గర్వం నీకెందుకు వచ్చింది? తగ్గింపు తత్వం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు
ఒక మాట చెప్పారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని. అందుచేత ప్రియమైన దేవుని సంఘమా, నీ మాట ఎలా ఉంది? నీ మాట మృదువుగా ఉందా, లేకపోతే నొప్పించే మాటలాగుందా? దేవుడు నీకు మాట ఇచ్చాడు కదా అని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడితే దేవునికి దూరం అయిపోతావు, పరలోక రాజ్యానికి దూరం అయిపోతావు. అందులో మొదటిది విస్తారమైన మాట, రెండవది మూర్ఖపు మాట, మూడవది కత్తిపోటు వంటి మాట, నాలుగవది విమర్శించే మాట, ఐదవది గర్వపు మాటలు. ఈ మాటలు ఏవి నీ నోటి నుండి రానివ్వకుండా నీ నోటిని జాగ్రత్తగా భద్రం చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు. లాస్ట్ గా ఏంటంటే, ఒకే బావిలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరుతుందండి, రావు. అలాగే ఒక నోటి నుండి మృదువైన మాట, కోపమైన మాట, అవసరమైనప్పుడు కోపపడాలి. ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తే ఏం చేయాలి? కోపపడాలి. ఆ కోపంలో బూతులాడితే నాన్న, ఆ కోపంలో బూతులాడితే సులువుగా మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా మాటకు ముందు బూతు, మాటకు వెనక్కి బూతు, మాటకు మధ్యలో. ఈ సమాజము అంటే పిల్లలు ఎలా చెడిపోతున్నారంటే మనం మాట్లాడే మాటను బట్టి. తెలుసా, నేను గ్రౌండ్లో వాకింగ్ చేసేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు ఒక్క పిల్లవాడి నుండి కూడా మంచి మాట రాదండి. మాటలు మనం ఎలా ఆడాలో నేర్పించాలి పిల్లలకి నేర్పిస్తే ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడితే బాగుంటుందో ఆచితూచి మాట్లాడాలి. అది ఆ విధానాన్ని నేర్పిస్తే దేవునికి దగ్గరగా ఉంటారు అలాంటి వారు. దయచేసి మీ మాటలు చాలా చక్కగా ఉండాలి, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంచుకోండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి సంఘ కాపరికి మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.